మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సార్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి గారు. సార్ మనం చూస్తూ ఉన్నాము, తెలంగాణలో 6 గ్యారంటీలో 1 గ్యారంటీ అయిన ఫ్రీ బస్, అంటే స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు కదా సార్. దానివల్ల చాలా మంది స్త్రీలు సఫర్ అవుతున్నారు. కొంతమంది ఫుట్బోర్డుల మీద ఎలా పడతా, కేవలం లేడీస్ ఫుట్బోర్డుల మీద ఎలా పడతా జారి పడుతున్నారు. మొన్న యూసఫ్లో చిన్న యాక్సిడెంట్ జరిగింది. అసలుకి ఈ ఫ్రీ బస్సు సర్వీస్ అనేది లేడీస్కి ఉంచితే బాగుంటుందా, తీసేస్తే బాగుంటుందా సార్? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆకర్షిత పథకాలలో భాగంగా ఎన్నికల వ్యూహంలో భాగంగా వాళ్ళు ఈ 6 గ్యారంటీలు పథకాలు మహాలక్ష్మి పథకం కింద ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళ పొలిటికల్ ఎజెండాలో మేనిఫెస్టోలో పెట్టి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే మనకు ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు మనకు బస్సులలో కొన్ని సీట్లు రిజర్వ్ చేసి ఉండేవి, అందరు తెలిసిన విషయం. మిగతా సీట్లలో జెంట్స్ ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ఉచిత ప్రయాణం అనగానే ఇది బాగా ట్రెండ్ జరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మన మహిళలకి ఏంటంటే షాపింగ్ చేయాలని ఉంటుంది, తర్వాత ట్రావెలింగ్ చేయాలని ఉంటుంది, ఎక్కడెక్కడికో. ఇప్పుడు దానికి ఇప్పుడు కొత్తగా చాలా వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని, ఉచిత ప్రయాణాన్ని యూజ్ చేసుకొని మిస్యూజ్ చేసుకుంటున్నారు. తర్వాత అక్కడిక్కడ తిరుగుతున్నారు. దాంట్లో ఏమైందంటే ఇప్పుడు దాని ఎఫెక్ట్, నెగటివ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే చాలా కొన్ని ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు మనకి ఇమ్మీడియట్గా ఆటో వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోయింది. ఆటో వాళ్ళకి కొంచెం జీవనోపాధి తగ్గిపోయింది. వాళ్ళు ప్రతిదానికి బస్సులోనే ప్రయాణం చేస్తారు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే మహిళలు ఇప్పుడు వాళ్ళు దాన్ని పర్పస్ లేకుండా కూడా, ఇప్పుడు మనం ఒక బస్సులో ప్రయాణించాలి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటాయని మనం వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి లేకుండా విహారయాత్రలకు వెళ్ళినట్టు వస్తారు అనేది అదేంటంటే ఇంకో వాదన వచ్చేసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి దగ్గర యాదగిరిగుట్ట ఉంది. యాదగిరిగుట్టలో ఏమైతుండే, యాదగిరిగుట్టలో చుట్టుపక్కల సత్రాలు, లాడ్జెస్ అలాంటివి ఉండే. దర్శనానికి వస్తే 1 రోజు 2 రోజులు ఉండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళేసి ఇమీడియట్గా నైట్ ఈవినింగ్ అట్లా అదే బస్సులో రిటర్న్ అవుతుంది. వాళ్ళకి అట్లా చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ పడిపోతుంది చాలా బట్టి అన్ని బిజినెస్ల మీద సైమల్టేనియస్లీ. ఇంకోటి ఏంటంటే యాజ్ పర్ ది ట్రావెల్ ఇన్ ది ఆర్టీసీ బస్సెస్ ఇస్ కన్సర్న్, ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక్కొక్క బస్సులలో ఇప్పుడు మహిళలే ఎక్కువ కనిపిస్తారు. అవును, మేజర్గా మహిళలే ఎక్కువ కనిపిస్తారు. మళ్ళీ ఇన్ని రోజులు ఇట్లా కనిపించలేదు, ఎప్పుడైనా కనిపిస్తున్నారని మనం గమనిస్తే ఇప్పుడు చాలా మంది దానికి ఆలోచిస్తారు. ఇప్పుడు చిన్నదానికి షాపింగ్కి వెళ్ళాలన్నా బస్సులో వెళ్తారు. ఇప్పుడు ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఉమెన్ కూడా దాన్ని యూజ్ చేసుకుందామని వెళ్ళిపోతారు, ఫ్రీగా తిరగడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే దాంతో ఏమవుతుందంటే అక్కడ కొన్ని ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ డ్రైవర్ కానీ తర్వాత కండక్టర్ కానీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళంతా చేయలేకపోతారు. ఇప్పుడు దాని ఫార్మాలిటీ ఏంది, దే హ్యావ్ టు షో ది ఆధార్ కార్డ్, ఇమ్మీడియట్గా వాళ్ళకు ఒక టికెట్ ఇస్తారు, అది క్యాల్కులేటివ్ అవుతుంది. సరే, ఇది ఒక తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నాను. అంటే ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు కూడా ఏమన్నారంటే, ఈ ఫ్రీ బస్ వల్ల లేడీస్కి చాలా అపయోగకరంగా ఉంది, ఉపయోగకరంగా లేదు, అపయోగకరంగా ఉంది. దీనివల్ల చాలా మంది లేడీస్ సఫర్ అవుతున్నారు, ఫుట్బోర్డుల మీద నుంచి నిలబడి జారి పడుతున్నారు. దీనివల్ల లేడీస్కి చాలా ఇబ్బందికరంగా ఉందని ఆయన ఏంటంటే చెప్పినట్టుగా గవర్నమెంట్కి అలా అంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. దీని గురించి మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్గా జరిగేది దాని మీద భారం పడుతుంది. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మేము మహిళలకు ఇలాంటి సౌకర్యాన్ని కల్పిస్తున్నాం, ఉచితంగా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం అంటే, ఇప్పుడు జనరల్ టెండెన్సీ ఏంటంటే ఏది ఉచితంగా అలవాటు చేస్తే తర్వాత వాళ్ళు అన్ని విధాలుగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒకటి డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి, వాళ్ళకి కష్టపడాలి, వాళ్ళకి పొదుపు అనేది రావాలి అనేది అలవాటు చేయాలి. ప్రతి ఒక్కటి ఉచితంగా ఇస్తే అది తప్పకుండా ఏదో ఒక రోజు దానికి అది ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి అనేది దిగబెరిగిన సత్యం. ఎన్ని రోజులను ఉచితం ఇస్తారు, మరి వేరే గవర్నమెంట్ వస్తుందా, అది పర్మనెంట్గా ఉందా? సరే, ఇప్పుడు మరి ఇస్తే మరి ఇప్పుడు మనకి బస్సులలో ఇక్కడిక్కడ విత్తింది ఒక పరిమిత కిలోమీటర్స్ లోపలనే జరుగుతుంది, మరి వేరే ప్రదేశాలకు అవకాశం లేదు కదా. కాబట్టి వీటిని వాళ్ళు ఆలోచించి ఇంకా పరిమితులు ఏమేమి ఉన్నాయి, ఇంకా దీన్ని ఏ విధంగా దీన్ని రిఫైన్ చేయగలుగుతాం అనేది
ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు అనర్థాలు జరుగుతున్నాయి, మళ్ళీ అడ్వర్స్గా కొన్ని ఏర్పడుతున్నాయి కాబట్టి దాన్ని పరిశీలించాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు ప్రభుత్వము అది గ్యారంటీ పథకంగా తెచ్చుకొని దాన్ని ఒక వన్ ఆఫ్ ది గ్యారంటీస్గా పెట్టి ప్రజల్ని ఆకర్షించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. అంటే ఒక రిఫైనింగ్ చేసి ఆ పద్ధతులను ఏ విధంగా దాన్ని చేయాలి, అక్కడ ఎలాంటి కంట్రోల్ చేయాలి, ఇప్పుడు ఎలాంటి పర్పస్ లేకుండా ట్రావెల్ చేసే వాళ్ళు ఎలా ఫిల్టర్ చేయాలి, దానికి కొన్ని చూపెట్టుకోవాల్సిన కొన్ని మార్గదర్శకాలని రూపొందించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ విధంగా చేసి బాధ్యతను పెంచాలి. ఇప్పుడు వాళ్ళకి తెలియాలి కదా. మళ్ళీ అల్టిమేట్గా ఏమవుతుంది, సామాన్య ప్రజలుగా మనం ఆలోచిస్తే సరే ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అయితే గడ్డి కొట్టినట్టుగా అంతేగా మరి తర్వాత మళ్ళీ దాన్ని వాళ్ళు ఎట్లా ప్రభుత్వం ఎట్లా పూడ్చుకుంటుంది, మళ్ళీ అల్టిమేట్ సోర్స్ ఎవరు, వాళ్ళకి ప్రజలే. ప్రజలు మళ్ళీ పన్నులు పెంచి పన్నుల నుండి వాళ్ళని కలెక్ట్ చేసుకొని మన ప్రభుత్వ ఖజానా నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి మరి మేధావర్గము వాళ్ళందరూ ఆలోచించి ప్రభుత్వం కూడా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని చేయాలి. ఇప్పుడు మన ప్రభుత్వం ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు ధరణి విషయంలో ధరణి డిఫెక్టివ్, అది చాలా జరిగింది, చాలా లోపాలు జరిగింది. అట్లనే ఇప్పుడు ఇలాంటివి దాన్ని చేశారు వాళ్ళు, ప్రభుత్వం చేశారు, కానీ తప్పులేదు కదా. కొన్ని జరుగుతాయి, ఇంకా ఎట్లా బెటర్ చేయాలి, మార్పులు చేర్పులు చేసుకొని పథకాలని అన్ని విధాలుగా, అంటే ప్రజలని ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకి ఆరోగ్యాన్ని ఇస్తూ వాళ్ళను బాధ్యతాయుతంగా జీవనాన్ని గడిపే విధంగా చేయాలి. సోమరులను చేయొద్దని నేను ఆలోచన. అంటే సార్ కొంతమంది లేడీస్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేయెత్తినప్పుడు బస్సు ఆపట్లేదని, మాకు సీట్లు దొరకట్లేదని, ఎక్స్ట్రా బస్సులు కూడా ప్రొవైడ్ చేయట్లేదని అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? అవును, ఇది ఇప్పుడు ప్రాక్టికల్గా మనం బస్సెస్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మొత్తం బస్సు లేడీసే ఫిల్అప్ అయిపోతారు. ఈవెన్ కొన్ని చోట్ల ఫుడ్ బోర్డింగ్ చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఇన్ని రోజులు అయితే ఆ పరిస్థితి లేకుండే ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు పర్పస్లెస్ ట్రావెలింగ్ ఎక్కువైపోయింది. టైం పాస్ కి బస్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. మరి ఇట్లా అవాయిడ్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే దాంతో నెగటివ్, ఫ్యామిలీ కూడా నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తిరగడం చేయడం జరుగుతుంది కొన్ని. మరి వాటి అన్నింటినీ ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అయితే మీరు అన్నట్టు ఏ ప్రభుత్వము అధికారానికి వచ్చిన ప్రభుత్వము ఏదైతే పథకాన్ని చెప్పి అధికారంలోకి వచ్చిందో ఆ పథకాన్ని ఎత్తివేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రతిపక్షాలు స్ట్రాంగ్గా అపోజ్ చేస్తాయి. దాని మీద పెద్ద స్లోగా ప్రభుత్వ అధికారానికి గండిపడే అవకాశం ఉంది. అందుకే చెప్పండి. అంటే ఇప్పుడు జగ్గారెడ్డి గారి మాటల్లో చెప్తుంటే ఈ పథకాన్ని త్వరలో తీసేయబోతున్నారని చెప్తున్నారు. దానికి మీరు అయితే ఇప్పుడు అది మీరు ఆలోచించండి. ఎవరైనా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి వ్యూహాలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వాళ్ళు కూడా పల్స్ ఆఫ్ ది పీపుల్ ప్రకారం పోతుంటారు. ఇప్పుడు మహిళలు ఏమనుకుంటారు, ఏంది, దానికి ఏ విధంగా చేయాలని వాళ్ళకు ఒక మంచి పొలిటికల్ స్ట్రాటజీ అనలిస్టులు ఉంటారు. వాళ్ళు ఏ విధంగా చేయాలి, దాని ప్రజాభిప్రాయ సేకరణ ఎట్లుంటుంది అన్నీ ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు సడన్గా వాళ్ళు మార్చితే తప్పకుండా వాళ్ళ పార్టీ మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. తీవ్రమైన ఉద్యమాలు జరుగుతాయి. ప్రభుత్వం అలాంటి వాటి సెన్సిటివ్ ఇష్యూస్ని వాళ్ళు దే హ్యావ్ టు హ్యాండిల్ వెరీ కేర్ఫుల్లీ. అయితే ఓవరాల్గా ఆలోచించాలి. ఓవరాల్గా దానికి ఒక శాస్త్రీయ పద్ధతిలో స్టడీ చేసి పరిష్కార మార్గాలు ఆలోచించాలి. అంటే చూడండి, ఒక సింపుల్ ఒక రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడి నుండి ఎక్కడికి వస్తారు, ఒక స్కానింగ్ అనేది ఉంటుంది. అలాంటివి వాళ్ళు పెట్టుకోవాలి. పర్పస్ఫుల్గా పోతారా వస్తురా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఈవెన్ మనకి మెట్రోలో కూడా కొన్ని మానిటరింగ్ ఉన్నాయి. టికెట్ తీసుకొని ఒక డెస్టినేషన్కి వెళ్ళి అదే టికెట్తో మళ్ళీ బ్యాక్ వస్తారట, టైం పాస్ చేసుకుంటారు మధ్యలో. ఇప్పుడు ఎందుకంటే అది సిటీ కల్చర్లో ఇప్పుడు స్టేషన్స్ అనేవి నీట్గా ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అట్లనే బస్సులలో ప్రయాణం చేసే వాళ్ళు కూడా వెళ్తారు ప్రయాణానికి, కాలక్షేపానికి. అలాంటి వల్ల ఏం జరుగుతుంది, అక్కడ సమయం వృధా అవుతుంది ప్రభుత్వానికి. వాళ్ళు టైం వృధా చేసుకుంటారు. అదే టైంని బస్సులో జరిగే టైంని వాళ్ళ ఫ్యామిలీకి కేటాయించి కన్స్ట్రక్టివ్ ఆలోచిస్తే బాగా జరుగుతుంది. అట్లనే ప్రభుత్వానికి కూడా వచ్చే ఆదాయాన్ని కాపాడుకుంటే ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. కాబట్టి దీన్ని ఆలోచించి ఈ పథకాన్ని ఇంకా రిఫైన్ చేసి బెటర్మెంట్ చేసే విధంగా ప్రభుత్వము మరి మేధావులను సహకరించి అంటే ఇప్పుడు చేసుకోవాలి. ఈ పథకం తీసేయాలా సార్? అంటే ఇప్పుడు దానికి సంబంధించి అవసరము ఎంతవరకు ఉంది అనేది ఆలోచించాలి. అవసరం లేదనుకుంటే తీసేయాల్సిన అవసరం ఉంది.